Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. శని భయాన్ని బాధలను కలుగజేస్తే అట్టి భయమును బాధలను తొలగించగలిగిన దేవుడు శ్రీ ఆంజనేయ స్వామివారు. అందుకే ఆయన అభయాంజనేయ స్వామిగా ప్రసిద్ధుడు. ఈ సృష్టి మొత్తం ద్వంద్వమే. ఒకటి ఉందంటే రెండోది ఉంటుంది, ఉంది కూడా. భయం వెంటే అభయం. శని వలన కలిగే బాధలు హనుమంతుని వలన ఏ విధంగా తొలగిపోతాయో ముందుగా తెలుసుకుందాం. హనుమంతుని చిరంజీవిగా చెబుతారు. ఇప్పుడు కూడా మనతోనే మన మధ్యలోనే ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. మరో కోణంలో పరిశీలిస్తే మరణంతో మన స్థూల శరీరం అంతరించినా మన సూక్ష్మ శరీరం అంతం కాదని, అది యుగాంతం వరకు కొనసాగుతుందని ప్రయత్నిస్తే మన మనస్సుకు రుజువుతో సహా అర్థమవుతుంది. మనస్సుకు హనుమకు సారూప్య లక్షణాలు ఉన్నాయి. పామరులకు అక్షర జ్ఞానం లేని వారికి మనస్సు సూక్ష్మ శరీరమని, ఇది యుగాంతం వరకు ఉంటుందని, అంటే చిరంజీవి అని చెబితే ఎవరికీ వంటబట్టదు. అదే విషయాన్ని మనస్సుకు ప్రతీకగా హనుమను సృష్టించి ఏకాగ్రతతో పూజించమని, శని ఇచ్చే బాధలు దూరమవుతాయని చెబితే అందరికీ సులభంగా అర్థమవుతుంది. షార్ట్ కట్స్ మన పూర్వీకులకు బాగా తెలుసు. ఆంజనేయ స్వామి కరుణిస్తే ధైర్య సాహస పరాక్రమాలు, బుద్ధిబలం, మనోనిగ్రహం, నియమాలు, నిబద్ధత, సంయమనం అలవడతాయని పెద్దల ద్వారా మనం ఏనాటి నుండో వింటున్నాం. మనస్సుది వాయువేగం, ఇది మీకు తెలుసు. మనస్సు కోతి వంటిది, ఒకచోట కుదురుగా ఉండదు, ఇది మీకు తెలుసు. మనస్సుకు తన శక్తి తనకు తెలియదు, ఇది కూడా అనుభవపూర్వకంగా మీ అందరికీ తెలుసు. చూశారా, ఇవన్నీ హనుమంతుడి గురించి పురాణాలలో చెప్పబడిన విషయాలే. సూక్ష్మ శరీరంలో గల మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారాలనే 4 అంతఃకరణాలు మనసు యొక్క వివిధ రూపాలని మనం లోగడ వీడియోలలో చాలాసార్లు సందర్భోచితంగా చెప్పుకున్నాం. అంటే విజ్ఞులు, పరిణితి చెందిన వారు మనస్సులోనే హనుమను దర్శించగలరు. సాధారణ ప్రజానీకం ఆంజనేయ స్వామి వారి కోవిలకు వెళ్లి అర్చన, అభిషేకం, ఆకుపూజ, ప్రదక్షిణ, ప్రసాద వితరణ, నామస్మరణ, భజన ఇత్యాదివన్నీ చేసి తద్వారా ఏకాగ్రత సాధించి పునీతులవుతారు. అంటే ఈ వ్యవహారాల వలన అంతిమంగా భక్తుడికి వనగూడుతున్నది ధ్యానము, ఏకాగ్రత, క్రమశిక్షణలే కదా. మరి మనస్సు స్వాధీనం అవ్వకుండా ఎలా ఉంటుంది? హనుమ సాక్షాత్కారం అంటే ఇదేనండి. మనస్సును సమాధానపరుచుకునే ప్రక్రియే హనుమ ప్రసన్నం. అందుకే ఆయన ప్రసన్నాంజనేయ స్వామి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రకృతి విపత్తులైన వరద, ఉప్పిన, తుఫాను లాంటి విపరీత విపత్కర పరిస్థితులను అలా ఉంచితే, మనస్సును కల్మషరహితంగా ఉంచుకుని ధర్మబద్ధంగా జీవించగలిగితే మనిషి అన్ని కష్టాల నుండి విముక్తుడవుతాడు. అలా కానంత వరకు శని ద్వారా కష్ట నష్టాలు మళ్లీ మళ్లీ అనుభవిస్తూనే ఉండాలి. నిజం చెప్పాలంటే కష్టాలకు, కన్నీళ్లకు, దుఃఖానికి, శోకానికి, వేదనకు, విషాదానికి శని కారకుడు మాత్రమే, బాధ్యుడు కాడు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రం మనస్సుకు చంద్రుడు కారకుడని, బుద్ధికి బుధుడు కారకుడని, అహంకారానికి సూర్యుడు కారకుడని, చిత్తానికి గురువు కారకుడని విశదీకరిస్తుంది. అయితే ఈ 4 అంతఃకరణాలు విడివిడిగా లేవని, మన మనస్సే ఒకసారి మనస్సుగాను, మరొకసారి బుద్ధిగాను, వేరొకసారి అహంకారంగాను, చిత్తంగాను వ్యవహరిస్తుందని మీరు అర్థం చేసుకోవాలి. శనిది విధి నిర్వహణ మాత్రమే. ఎవరి కథలోనైనా విక్టిమ్, ఎక్యూజ్డ్ రెండూ వారి మనస్సే. ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.